అది ఎలాగంటే 2 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు డిలీట్ అయినాయండి. చేసేశారు. అంటే ఇన్‌స్టాగ్రామ్ టీమే చేసేశారు. అయితే ఏంటంటే ఇక్కడ కొంతమంది కరాటే కళ్యాణి గారు ఈ మధ్య అతని మీద కంప్లెయింట్ చేయటం, దానికి సంబంధించి చాలామంది రిపోర్ట్‌లు కొట్టడం, బ్లాక్ చేయటం ఇదంతా అయింది. అయితే ఇక్కడ నా అన్వేషణ ఎక్కువగా పదే పదే ప్రతి విషయంలోనూ చెప్పేదేంటంటే బత్తాయిగాళ్ళు అని వాడుతూ ఉంటాడు ఒక పదం. అది ఎలాగంటే కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. కానీ అదే సమయంలో బత్తాయిగాళ్ళు, బత్తాయిగాళ్ళు అన్న మాటలో కొన్ని మంచి విమర్శలున్నాయి. మంచి విమర్శలు మనం తీసుకునే శక్తి కూడా మనకుండాలి. ఇప్పుడు వీళ్ళెంత మోసం చేశారు, మీరు పాకిస్తాన్‌తో ఏంట్రా, లేకపోతే బంగ్లాదేశ్‌తో ఏంట్రా, పోరాడితే చైనాతో ఇదవ్వండి, లేకపోతే అమెరికాతో ఇదవ్వండి, లేదా ఆస్ట్రేలియాతో పోరాడండి, అంతేగాని ఎందుకు పని చేయని ఎదవ దేశాలతో మీకెందుకు అంటాడు. అదేంటంటే అది కొంచెం స్పోర్టివ్‌గా తీసుకోలేకపోతున్నారు కొంతమంది. నిజమే కదా, అతను మంచిగా మాట్లాడుతున్నాడు కదా, మంచి విషయమే అడుగుతున్నాడు కదా అన్నది మనం తీసుకునే శక్తి మన దగ్గర లేదు. అందువల్ల ఆ డిఫరెన్స్ తప్ప యాక్చువల్గా బత్తాయిగాళ్ళు అన్న మాట అయితే అతను వాడకుండా ఉంటే మంచిది. కానీ అదే విషయంలో అతని మీద కామెంట్లు చూస్తే కనుక చాలా దారుణంగానూ పెడుతున్నారు. అందుకోసం అతను ఆ విధంగా స్పందించి ఇదవుతున్నాడేమో. కానీ ఓవరాల్గా చెప్పాలంటే అతని అకౌంట్లు డిలీట్ చేసేలాగా కరాటే కళ్యాణి గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2 అకౌంట్లు డిలీట్ చేయటం, నాకు ఇంకో యూట్యూబ్ అకౌంట్లు ఇంకా 2 ఉన్నాయి, దాన్ని డిలీట్ చేసినా కానీ నా పొట్ట ఉంది, లేకపోతే ఇదేదో ఆయన చెప్తున్నాడు. ఓకే, మంచి ఉద్దేశంతో ఆయన ఇంకా కాన్ఫిడెన్స్గానే ఉన్నాడు. కానీ ఏదేమైనా సరే 2026లో బత్తాయిగాళ్ళని వదలను అనేసి శపథం అయితే పట్టుకున్నాడు. దాన్ని మనం సాదరానుకూలంగా అంటే అనుకూలంగా మనం స్వీకరించి అతను ఏం చెప్తున్నాడో మనం దాంట్లో ఆ విషయంలో ఏమన్నా మనం తప్పులు చేస్తున్నామా, లేదా మనం సరిదిద్దుకునే అవకాశం ఉందన్న విషయంలో ఆలోచిస్తే కొంచెం పాజిటివ్గా వెళ్ళినట్టు ఉంటుంది. కేవలం అతను ఏదో బత్తాయిగాళ్ళు అంటున్నాడు అనేసి అతని విమర్శల్ని మనం నెగిటివ్గా తీసుకుని మత విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు, అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని బత్తాయిగాళ్ళు అంటారు. మామూలుగా హిందువులను అనకూడదు, వాళ్ళు కాదు. ఎందుకంటే ఇందులో మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మోడీ గారిని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ని ఎక్కువగా సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే తీవ్రమైన హిందుత్వవాదం ఉన్నవాడిని బత్తాయిగాళ్ళు అంటారు. అందరినీ అనకూడదు ఇక్కడ, అర్థమైందండి. తీవ్రమైన హిందుత్వవాదం అంటే వాళ్ళు తీవ్రవాదులతో లెక్క అన్నమాట. అటువంటి వాళ్ళని మాత్రమే బత్తాయిగాళ్ళు అన్నారు. కరెక్టే, ఇది పాయింటేనమ్మా. కానీ ఏంటంటే అదే సమయంలో ఇంకో మతాన్ని తీవ్రంగా విమర్శించేది కూడా వాళ్ళే. ఇంకో మతాన్ని తీవ్రంగా విమర్శించే హక్కు అయితే మనకు లేదు. ఆర్ఎస్ఎస్ నీ యోగా, నీ కార్యక్రమాలు నువ్వు చేసుకుంటేళ్ళు, ముస్లింలు మనకెందుకండి వాళ్ళని విమర్శించే ఇది. ఏదో కంటే హిందువులకి బలంగా ఉంటుందని మనం ఏదో పోరాడాలి, ఏదో చేయాలన్న ఉద్దేశంతో పార్టీ ఉంటే పర్వాలేదు. అదే సమయంలో ఇంకో మతాలను తీవ్రంగా విమర్శించేది అయితే వీళ్ళే. అటువంటి వాళ్ళని మాత్రమే బత్తాయిగాళ్ళు అంటున్నాడు ఆయన. అవునండి, ఇక్కడ నేను హిందువునే. కానీ ఏంటంటే బత్తాయిగాళ్ళు అన్నమాట నేను సమర్థిస్తాను. ఎవరు బత్తాయిగాళ్ళు? అతివాదం, విపరీతమైన అతివాదం ఉన్న వాళ్ళే బత్తాయిగాళ్ళు. ఎవరో హిందుత్వం మీద ఉండొచ్చు, చూసేవాడు ఆ ముస్లిమోడు మనల్ని ఎలా చేశాడు, అది వేరే మతాన్ని దారుణంగా కించపరిచే విధంగా వ్యవహరించే వాళ్ళే బత్తాయిగాళ్ళు. అందరూ కాదు ఇక్కడ, మళ్ళీ కరెక్ట్ చేసుకోండి వీలైతే. అటువంటి బత్తాయిగాళ్ళ మీద మాత్రమే పోరాటం ఆయన చేసేది. దానికోసం కరాటే కళ్యాణ్ ఎందుకండి, లేకపోతే ఎందుకు ముస్లింలు ఇదవ్వలేదు, నా అన్వేషణ మీద ఎందుకు ముస్లింలు ఒక్కళ్ళు కూడా రియాక్ట్ అవ్వలేదు, కరాటే కళ్యాణ్ లాంటి వాళ్ళు మాత్రం ఎందుకు ఇదయ్యారు. అతివాదం ఉండొచ్చు, అంటే అతివాదం ఉండకూడదు. ఎలాగా, నేను ఒక హిందువుని, నాకు అందరూ సామాన్యం, అందరూ కావాలనుకుంటే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక ముస్లిము నేను బాయ్ అనుకుంటే అతను నా మీద గొడవరాడు, నేను అతని మీద గొడవకి వెళ్ళను. కానీ ఆడు ముస్లిమోడు అలా చేశాడు, వీడిని ఇలా పొడిచేసాడు అలా పొడిచేసాడు అన్నాను అనుకోండి, నేను బయట తిరగటానికే కష్టం అవుతుంది. ఎప్పుడైనా సరేనమ్మా, మతాల మధ్య ఐక్యత లేదా అనుబంధం ఉంటేనే అన్నదమ్ముల్లాగా ఉండగలం. అటువంటి వాళ్ళకి మాత్రమే దేశంలో భవిష్యత్తు ఉంటుంది.